CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. గ్రామాలలో ప్రజల ఆరోగ్యం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా అమలుపరచాలని వింజమూరు ఎంపీడీఓ రాజేష్ బాబు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సచివాలయాల కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు తదితర విభాగాలకు చెందిన సిబ్బందితో మాట్లాడుతూ మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వం యొక్క లక్ష్యాలను 100% అధిగమించి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఇన్ఛార్జ్ ఈవో PRD శ్రీనివాసులు రెడ్డి, అన్ని గ్రామ సచివాలయాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వింజమూరు మండల పరిషత్ ఆఫీస్లో వింజమూరు మండలంలోని అందరు పంచాయత్ సెక్రటరీలకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లకి సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రయారిటీ ఐటమ్స్ అయిన శానిటేషను, త్రాగునీటి మీద మరియు శానిటేషన్లో PR1 యాప్కు సంబంధించి, అట్లాగే వెక్టర్ కంట్రోల్ అండ్ హైజీనిక్ యాప్కు సంబంధించి ఈ వాటర్ సోర్సెస్ని క్లీన్ చేయటం, OHSR క్లీనింగ్, తర్వాత వాటర్ సోర్సెస్ ఎండ్ పాయింట్ మీద ఈ టెస్టింగ్ నిర్వహించి ఈ వాటర్కి సంబంధించి కంటామినేషన్ జరగకుండా చూడటం, తర్వాత గార్బేజ్ క్లీనింగ్, తర్వాత డ్రైనేజ్ క్లీనింగ్, వీటితో పాటు ఇంకా ఈ బుష్ క్లియరెన్స్కి సంబంధించి కూడా ప్రతి సచివాలయానికి సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రభుత్వము, కలెక్టర్ గారు ముఖ్యంగా వీటి మీద మనకి ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వీటిని ఎప్పుడెప్పుడు పూర్తి చేయాల్సిందిగా పంచాయత్ సెక్రటరీని మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఆదేశించడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చే నెల ఆగస్టు 1 నుంచి జరగబోయే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి స్థాయిలో జరపాలని ఈ సందర్భంగా వెల్ఫేర్ అసిస్టెంట్లకు మరియు పంచాయత్ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది. 1వ తారీఖునే 99% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పూర్తవ్వాలని, 2వ తారీఖు తర్వాత ఎటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరగదని ఈ సందర్భంగా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇంతటితో ఇది ఈరోజు జరిగిన ముఖ్యమైన సారాంశం.